హాయ్ అండి, నేను మీ వెన్నెల. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల వ్లాగ్స్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదండి, వీరాచల రామచంద్ర స్వామి దేవస్థానంలో కొన్ని దశాబ్దాలకి ముందు కోళ్ళని మేకలను బలిచ్చి జాతర జరుపుకునే వాళ్ళని. కానీ అది ఇప్పుడు ఆపేశారు. ఎందుకు? అండ్ ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు. అది ఎప్పుడెప్పుడు? అండ్ ఇక్కడ పాలగుండం, జీడిగుండం ఎలా ఏర్పడ్డాయి అండ్ ఇక్కడే ఎందుకున్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామని చెప్పుకున్నాం కదా. సో ఈరోజు ఈ మూడింటి గురించి చెప్పుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా కొన్ని దశాబ్దాలకు ముందు ఇక్కడ కోళ్ళని మేకల్ని బలిచ్చి బలిదానాలు చేసేవాళ్ళని చెప్పాం కదా, జాతర జరుపుకునే వాళ్ళమని. అది ఇప్పుడు ఆపేశానని చెప్పాను కదా. అసలు ఎందుకు ఆపేశారు? స్వామివారిని మొదటగా ఎవరు చూశారు? అది ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఊర్లో మనకి తెలుసు కదండి, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు పశువులని గొర్రెలను తీసుకొని అడవిలోకి వెళ్తారు అని. సో అలాగే ఇక్కడ ప్రాంతంలో జనాలు కూడా అలాగే పశువులని గొర్రెల్ని మేతకు తీసుకొని వెళ్ళారు. అలా అక్కడ బండ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెద్ద బావి కనిపించింది. అండ్ ఒక స్టాచ్యూ లాగా కనిపించింది బండకి. అప్పుడు వాళ్ళు చూసారు, ఓకే అంటే మూర్తి ఎలా ఉందంటే, అటు స్టాచ్యూ ఎలా ఉందంటే చూడడానికి మనకి చాలా గంభీరంగా, అంటే మీసాలు గడ్డాలతో కొంచెం వీరత్వంతో కనిపించింది అనమాట. అయితే వాళ్ళందరూ అనుకున్నారు ఇక్కడ వీరభద్రుడు స్వయంభుగా వెలిసాడు అని. సో వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ స్టాచ్యూ ఉంది, అంటే ఇక్కడ ఒక మూర్తి లాగా మేము చూసాము, స్వామివారు వెలిసారు, వీరభద్రుడు వెలిసారు అని చెప్పేసి ఆ స్వామికి ఒక చిన్న పందిర్లాగా వేసి కోళ్ళని మేకల్ని బలి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే వీరభద్రుడికి ఎలా అయితే పూజలు చేస్తారో అలా రక్తదానం చేసేసి పూజలు చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక అతను వచ్చేసి స్వామివారిని చాలా దగ్గర నుంచి గమనించాడనమాట. గమనించినప్పుడు అతను గమనించింది ఏంటి అంటే, స్వామివారికి వీరభద్రుడు అయితే నామాలు అడ్డంగా ఉంటాయి, 3 నామాలు. కానీ ఇక్కడ స్వామివారికి పొడవు నామాలు ఉన్నాయి. అది అతను గమనించాడు. కాదు, ఇతను ఖచ్చితంగా వీరభద్రుడు అయితే కాదు, పొడవు నామాలు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ లేడిబండ అని ఇంతకుముందుకు మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, లేడిబండ ప్రాంతంలో ఎక్కడా లేనట్టుగా మనకి వాటర్ వస్తాయి బండలో. అండ్ జింక అడుగు గుర్తులు ఉంటాయి అక్కడ బండ పైన. నాకు తెలిసి ఇదేదో రామచంద్రుడికి సంబంధించిన మూర్తిలా ఉంది, ఇది ఖచ్చితంగా రామచంద్రుడే, ఈయన మాత్రం వీరభద్రుడు కాదు అని అప్పటి నుండి ఈ కోళ్ళని మేకల్ని అంటే బలిచ్చి జాతర చేసుకోవడం ఆపేసి రామచంద్రుడికి చేయవలసిన పూజలు చేస్తూ వస్తున్నారనమాట. అలాగే ఇక్కడ బలిదానాలు ఆపేశారు కదా, ఇక్కడ రామచంద్ర స్వామికి గుడి కట్టాలని భక్తులందరూ నిర్ణయించుకున్నారు. మనకు తెలుసు కదా, గుడి కట్టాలంటే చందాలు అవి వసూలు చేస్తూ పని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని మంచి ముహూర్తం పంతులు గారిని అడిగి పడుకున్నారు నైట్. అయితే ఒక భక్తునికి స్వామివారి కళ్ళు కనపడి, నేను ఒక వనవాసిలాగా ఇక్కడ నిలిచాను, వీరుడు తపస్సు చేయడం వల్ల నేను వనవాస సమయంలో ఉన్నప్పుడు ఒక వనవాసిలాగా ఇక్కడ నేను వెలిసాను, నాకు ఎలాంటి గుడి కట్టొద్దు, నేను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మీ అందరికి దర్శనమిస్తాను అని చెప్తాడనమాట. సో అందుకని వాళ్ళు ఒక పందిర్లాగా వేసి స్వామివారికి గుడి ఏమి కట్టకుండా జాతర అంటే నార్మల్గా పూజలు చేసుకునేవాళ్ళు. అలా కొంతకాలానికి ఒకవైపు చంద్రగుప్తుడు అనే మహారాజు తన రాజ్యాన్ని ప్రజల్ని చాలా ఆప్యాయంగా ప్రేమతో పరిపాలించేవాడు. ఆయనకి పిల్లలు కలగడం లేట్ అయింది, తన పూజలు అది చేస్తూ ఉండేవాడు పిల్లల కోసం. అండ్ ఇంకొక వైపు భీమసేనుడు అనే మహారాజు అన్ని రాజ్యాలపైన దండయాత్ర చేస్తూ ఆ రాజులందరినీ చంపుతూ ఆ రాజ్యాలన్నింటినీ తన వశం చేసుకుంటున్నాడు. అతని గురించి చంద్రగుప్తుడికి తెలిసింది. తనకు తెలిసింది ఏంటి అంటే, భీమసేనుడు చాలా బలశాలి అండ్ రాక్షసుడు, తన సైన్యం చాలా పెద్దది, అతనితో నేను యుద్ధం చేసి గెలవలేనన్న విషయం తనకి తెలుసు. సో ఏదో తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండంగా కొద్ది రోజులకి చంద్రగుప్తునికి కవల పిల్లలు జన్మిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడ్డానికి చాలా అందంగా, అంటే మనము వెన్నెల్లో చంద్రుని చూస్తాం కదా, అంత అందంగా చాలా తెల్లగా పుట్టారనమాట.
సో వాళ్ళకి నామకరణం చేయడానికి ప్రజలందరి సమక్షంలో తన రాజ్యంలో తన ఏర్పాట్లు తను చేసుకున్నాడు. నామకరణం చేశాడు వాళ్ళిద్దరికి. వాళ్ళ పేర్లు ఏంటి అంటే బాలచంద్రిక, బాలచంద్రుడు. ఇలా వాళ్ళ నామకరణ సమయంలో చంద్రగుప్తుడు మహామంత్రి ఉంటాడు కదా, తన మహామంత్రి ద్వారా చంద్రగుప్తునికి తెలిసింది ఏంటి అంటే భీమసేనుడు తన రాజ్యంపైకి తన సైన్యంతో దండయాత్ర చేయడానికి వస్తున్నాడని తెలుసుకుంటాడు మహారాజు. ఎవరు? చంద్రగుప్తుడు. అప్పుడు చంద్రగుప్తుడు ఏమనుకున్నాడంటే నేను అతనితో యుద్ధం చేసి గెలవలేను. నేను యుద్ధానికి వెళ్తే నా ప్రజలు నాకు తోడుగా వస్తారు, వాళ్ళ ప్రాణాలను నేను తీయలేను. అందుకని తను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. చంద్రగుప్తుని భార్య కూడా ఆత్మహత్య చేసుకుని సతీ సహగమనం చేస్తుంది. ఈ ఇద్దరి శవాల దగ్గర కూర్చొని బాలచంద్రిక, బాలచంద్రుడు బాగా ఏడుస్తుంటారు. అయితే మహామంత్రి ఏమనుకున్నాడంటే ఈ భీమసేనుడు మహారాక్షసుడు, వీళ్ళ వంశంలో ఎవరు మిగిలినా సరే వాళ్ళని కూడా పసిపిల్లలను చూడకుండా కూడా చంపేస్తాడు అని భయపడి బాలచంద్రికని అక్కడే వదిలేసి బాలచంద్రుని తీసుకొని స్వరంగ మార్గం ద్వారా పారిపోతాడు. అలా పారిపోతూ ఉంటే మార్గమధ్యంలో ఈ దారి దోపిడీలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మహామంత్రిని చితకబాది తన దగ్గరున్న బాలచంద్రుని ఎత్తుకొని వెళ్ళిపోతారు. కాసేపటికి స్పృహలోకి వచ్చాక మహామంత్రి చూసుకొని అయ్యో బాలచంద్రుని నేను మిస్ చేసుకున్నాను, సరే ఎలాగైనా సరే తనైతే బ్రతుకుతాడు కదా, నాకు అది చాలు అని తిరిగి రాజ్యానికి వస్తాడు. ఎక్కడికి? చంద్రగుప్తుడు చనిపోయాడు కదా, బాలచంద్రికనైనా కనీసం కాపాడుకోవచ్చు కదా అని చూసుకోవడానికని వస్తాడు. కానీ తను వచ్చేటప్పటికే భీమసేనుడు చంద్రగుప్తుని రాజ్యానికి వచ్చి 2 శవాల దగ్గర, అంటే చంద్రగుప్తుడి భార్య చనిపోయారు కదా, అక్కడ కూర్చొని ఏడుస్తున్న బాలచంద్రికను చూసి జాలిపడి ఆ అమ్మాయిని తన రాజ్యానికి తీసుకెళ్ళి భీమసేనుడు తన రాజ్యంలో నా పుత్రికే అని, అంటే నా కూతురే అని ప్రకటించి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత బాలచంద్రికకి వివాహ వయసు వచ్చేస్తుంది. సో పెళ్లి చేయాలంటే మనకు తెలుసు కదా, ఆబ్వియస్గా అక్కడ స్వయంవరాలు అవి ఉండేవి కదా. సో స్వయంవరానికి ఏర్పాటు చేసినప్పుడు అన్ని రాజ్యాల రాజులతో పాటు, అంటే యువరాజులతో పాటు ఈ బాలచంద్రుడు కూడా అక్కడికి వెళ్తాడు స్వయంవరానికి. వెళ్ళినప్పుడు ఈ బాలచంద్రిక, బాలచంద్రుడు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత అనుకోకుండా ఒకరిని ఒకరు తాకినప్పుడు వాళ్ళు ఎంతో అందంగా కనిపించడానికి ఎంతో అందంగా ఉండేవాళ్ళు నల్లగా జీడి గింజల్లాగా మారిపోతారు. అప్పుడు భీమసేనుడు అయ్యో నేనేం తప్పు చేస్తాను, నా పిల్లలు ఎందుకు ఇలా మారిపోయారని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటాడు. నేను ఏం జరిగింది, అసలు తప్పేం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని. అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటి అంటే వాళ్ళిద్దరూ కవల పిల్లలు, అన్నా చెల్లెలకిచ్చి పెళ్లి చేసావు, ఇదే నీ పాపం. ఈ పాపం పోవాలంటే 108 వైష్ణవ క్షేత్రాలలో ఉన్న నదిలో స్నానం చేస్తే నీ పిల్లలకు అంటుకున్న పాపం ప్రక్షాళన అవుతుంది అని ఆకాశవాణిలో నుంచి వినిపిస్తుంది. వెంటనే భీమసేనుడు తన పిల్లల్ని వెంట పెట్టుకొని 108 వైష్ణవ క్షేత్రాలలో స్నానం చేయించడానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన కొద్ది రోజులకి 107వ వైష్ణవ క్షేత్రంగా భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానంలో స్నానం చేసి 108వ వైష్ణవ క్షేత్రం ఎక్కడుందో తెలియక బాధపడుతూ నా పిల్లలకి మోక్షం కలగదో ఏమో, వీళ్ళు ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందో ఏమో అని ఏడుస్తూ నిద్రపోతాడు. అప్పుడు స్వామివారు కళ్ళలో కనిపించి నేను ఇక్కడ వీరాచలంలో కొలువై ఉన్నాను, నేను వీరాచల రామచంద్ర స్వామిని, నీ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చావంటే ఇక్కడ నీ పిల్లలకి పాప ప్రక్షాళన జరుగుతుంది అని చెప్తాడు. అలా స్వామివారు కల్లో కనిపించి వీరాచలంకి రండి, మీ పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్పిన వెంటనే తన పిల్లల్ని తీసుకొని కాలినడకన, అంటే రాజులంటే ఆఫ్ కోర్స్ మనకి పల్లకీలలో మోసుకుంటూ వెళ్తారు కదా బట్టలు, కానీ వాళ్ళు భద్రాచలం నుండి వీరాచలం వరకు నడక మార్గం ద్వారా ఇక్కడికి చేరుకొని అక్కడున్న స్వామివారి రామగుండంలో, చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో ఏంటి రామగుండం మనకి గర్భగుడిలో ఉంటుందని, దాని గురించి కూడా చెప్తాను నేను, అది ఎలా ఉంది ఏంటి అని. సో ఆ రామగుండంలో స్నానం చేసి కొండపైన పురాతన శివాలయం ఉంటుంది.
అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మాకు ఇంకా పాపం పోదు, మేము జీవితాంతం ఈ పాప బ్రీతితో బతకాల్సిందే, మేము ఇలాగే చనిపోవాల్సిందే ఈ పాపంతోనే అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ కుంగిపోతూ ఉంటారు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి, నేను వీరాచల రామచంద్రుణ్ణి, మీరు పాపం చేశారు కదా, ఇక్కడ మీ కంటి ద్వారా, అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీళ్ళు వాళ్ళ ఒంటిపై ఉన్న మలినాన్నంతా కడిగేసి ఆ బండపై అలా పారేలా చేసి 2 బావులుగా ఏర్పడేలా చేస్తాడు. అదే జీడిగుండం, పాలగుండం. సో వాళ్ళు ఆ ఏడ్చినప్పుడు స్వామివారి ప్రత్యక్షమై నీ కంటి ద్వారానే మీకు మాలిన్యం అనేది ఒలిగిపోయింది, మీ పాప ప్రక్షాళన జరిగింది. ఇక ముందు కూడా ఎవరైతే భక్తులు వచ్చి ఈ జీడిగుండం, పాలగుండంలో స్నానం చేస్తారో వాళ్ళ పాప ప్రక్షాళన కూడా జరుగుతుంది. ఇది మీ పేరుతో జీడిగుండం, పాలగుండం అనే పేరుతో, అంటే అన్నా చెల్లెళ్ళ గుండం అని ప్రసిద్ధిగా వస్తుంది అని చెప్పేసి చెప్పి మాయమవుతాడు. అయితే బాలచంద్రుడు ఇక్కడ స్వామివారికి ఇంత మహిమ గల స్వామివారికి గుడి లేదు కదా, మనకి ఇక్కడ పాప ప్రక్షాళన జరిగింది కాబట్టి మన వంతున స్వామివారికి గుడి కట్టించాలి అని నిర్ణయించుకొని అష్టదిక్కులకు 8 స్తంభాలు నాటుతారు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి, నాకు ఎలాంటి గుడి, గోపురం, ఆడంబరాలు అవసరం లేదు, నేను ఇలా ఎండకు ఎండి వానకి తడుస్తూ భక్తులకి దర్శనమిస్తాను అని చెప్తాడు. మరి ఇప్పుడు మేము ఈ వయసులో మేమేం చేయగలము అని అడిగినప్పుడు స్వామివారు వాళ్ళిద్దరిని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇక్కడ గర్భాలయంలో ఒక బావి ఉందని చెప్పాను కదా, రామగుండం. అది కనీసం ఎంత లోతు ఉంటుందో తెలుసా అండి? 40 నుంచి 50 ఫీట్ల లోతులో ఉంటుంది, చాలా లోతు. అండ్ ఇక్కడ ఎంత కరువు వచ్చినా, అసలు ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చినా కూడా 1 ఇంచు కూడా వాటర్ తగ్గదు అక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంత కాలం అంటే వర్షాలు ఎంత కురిసినా, ఎంత ఎక్కువగా వాగులు పొంగి పొర్లినా ఇంచు వాటర్ పెరగదు. ఈ గుండంలోని నీళ్ళతోనే స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అండ్ అవే నీళ్ళు మనకి తీర్థంగా కూడా ఇస్తారు. ఇక్కడ మనం వీడియో బిగినింగ్లో చెప్పుకున్నాం కదా, ప్రతి సంవత్సరము స్వామివారికి 2 సార్లు కళ్యాణం జరుగుతుంది అని. అది ఎప్పుడెప్పుడు అంటే జనరల్గా అన్ని గుళ్ళల్లో ప్రతి శ్రీరామనవమికి చేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా శ్రీరామనవమికి ఒకసారి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి రెండోసారి ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు అనంటే అది కార్తీక మాసంలో అది కూడా కార్తీక పౌర్ణమి వెళ్ళిన 5వ రోజు పునర్వసు నక్షత్రంలో ఇక్కడ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించి పునర్వసు నక్షత్రంలో స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి జీడికంటి పున్నమి అని అంటే అందరికీ తెలుసు. ఇక్కడ చుట్టుపక్కల అంటే ఈ జీడికల ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అందరికీ తెలుసు. జీడికంటి పున్నమి అని అంటే మ్యాక్సిమం అందరు వెళ్తారు, వీలైన వాళ్ళు. అంత బాగా సెలబ్రేట్ చేస్తారు స్వామివారి కళ్యాణం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీ వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి దేవస్థానం. ఈ టెంపుల్ గురించి ముందే ఇంకెవరికైనా తెలుసుంటే, నేను ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా అంటే కొంతమందికి తెలుస్తుంటుంది కదా, అంతకుముందు తెలియని వాళ్ళు, ఈ వీడియో ద్వారా టెంపుల్ గురించి తెలిస్తే ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.